మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ నెల్లూరు రొట్టెల పండుగ ఈ ఉదయం ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న నెల్లూరు నగరం బారాసాయి దర్గా రొట్టెల పండుగకు భక్త జన సంద్రంతో నిండిపోయింది. నగరం మొత్తం కూడా ఈ రొట్టెల పండుగకు వచ్చిన వారు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికత శోభతో మొత్తం కూడా మునిగిపోయింది. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ మనం పొదలకూరు రోడ్లో ఉన్న దర్గా ఇది. ఈ దర్గా ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి రావడంతో ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. ఈరోజు ప్రధానంగా సొందల్ మాల్ అని అంటారు. ఈ సొందల్ మాల్ అంటే ఇక్కడ దర్గాలో ఉండే 12 మంది మృత వీరుల సమాధులను దర్శనం చేసుకుంటారు. వారి మొక్కులు తీర్చుకోవడం కోసంగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే మొత్తం కూడా దాదాపు 10 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మహిళలకి, వృద్ధులకు, వికలాంగులకి అందరికి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఎంతో సమన్వయంగా పనిచేసి భక్తులకి మొదటి రోజు నుంచి 5 రోజులు ఈ పండగ ఉంటుంది. ఈరోజు ఎక్కువగా 12 మంది సమాధులకు ఔషధాలతో లేపనం చేస్తారు. రెండో రోజు రేపు గంధోత్సవం అనేది దాదాపు 3 లక్షల మంది గంధోత్సవానికి తరలి వస్తారు. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది కూడా ఇప్పటికే భక్తులు తరలి వచ్చారు. అయితే ప్రధానంగా వీటికి సంబంధించి ఉచిత బస్సులు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్య ఏర్పాట్లు ఇవన్నీ కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దీని అధికారిక కార్యక్రమంగా ప్రకటించారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని ఒక ప్రధాన లక్ష్యంతో ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి ప్రత్యేక జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దాదాపు 1600 మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకోసంగా ఏర్పాటు చేస్తున్నారు. 5000 మంది పారిశుధ్య సిబ్బంది ఇక్కడ పారిశుధ్య పనులు మెరుగుపరచడానికి కోసంగా మొత్తం కూడా ఘాట్, సొన్నాల చెరువు ఘాట్ కానీ అదేవిధంగా బారాసాయి దర్గా రొట్టెల పండుగ 18 ఎకరాలు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. ఇందుకు సంబంధించి దాదాపు 5 కోట్లకు పైగా నిధులు కూడా ఖర్చు చేస్తారు. దాదాపు 1000 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట కూడా ప్రత్యేక బృందాలతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి సమాచారం ఇస్తూ దాదాపు 70 సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రత్యేక పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా భక్తులు దర్శనం చేసుకోవాలనేదే ప్రధాన ఉద్దేశంగా ఈరోజు రాష్ట్ర మంత్రులతో కూడా సమీక్ష కూడా చేశారు వీరు. ఇక్కడి నుంచి ఇది మనం ఈ బారాసాయి దర్గా రొట్టెల పండుగకి సమీపంలో ఉన్న ఈ దర్గా ఇది. ఈ దర్గాకి వచ్చే ముందు సొన్నాల చెరువులో స్నానం చేసి అక్కడి నుంచి భక్తులు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కూడా ఒక 2 గంటల పాటు ఈ బారాసాయి సమాధిని దర్శనం చేసుకోవడం కోసంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. 12 క్యూ లైన్లో కూడా ఒక ప్రశాంతంగా వచ్చి అందరూ కూడా లోపల దర్శనం చేసుకున్నారు. అంటే ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ కార్యక్రమం నెల్లూరు నగరంలో నిర్వహిస్తారు. నెల్లూరు బారాసాయి దర్గా నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.